మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలు, బ్రాండ్ల పర్మిషన్ పై అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఏపీ మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి. ఈ క్రమంలో ఆయనను నిన్న సిఐడి అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఆయన పనిచేశారు. మద్యం పాలసీలో వాసుదేవరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర అంటూ సిఐడి అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో వాసుదేవరెడ్డిని మాజీ సీఎం జగన్ డిప్యూటేషన్ పై రప్పించినట్టు వార్తలొచ్చాయి. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ చాలా రోజులుగా ఆరోపిస్తోంది. వాసుదేవరెడ్డికి మద్యం సేల్స్ బాధ్యతలను జగన్ అప్పగించినట్టు అప్పట్లోనే టీడీపీ ఆరోపించింది. డిస్టిలరీలు, డిపోలు, షాపులపై వాసుదేవరెడ్డి అజమాయిషీ చలాయిస్తున్నారని విమర్శలు చేస్తుంది. జే బ్రాండ్లు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని, మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు చేశారనే ఆరోపణలున్నాయి. కేసులు వెంటాడడంతో 2 నెలలకు పైగా వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నారు. అజ్ఞాత ప్రాంతంలో వాసుదేవరెడ్డిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఆ మద్యం కుంభకోణం కేసులో అయితే వాసుదేవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఆ సిఐడి అధికారులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏ విధమైన విచారణ చేస్తున్నారు శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీ సిఐడి అధికారులు నిన్న సాయంకాలం అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి సిఐడి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్స్ తీసుకురావడంలో కర్త కర్మ క్రియ మొత్తం వాసుదేవరెడ్డి. ఈయన కేంద్ర సర్వీసుల నుంచి కూడా డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్కి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మద్యం ధరలు అమాంతంగా పెంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల ఆదాయం కోసమే మద్యం ధరలను విపరీతంగా పెంచినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 70 నుంచి 80 రూపాయలు అమ్మాల్సిన క్వార్టర్ని 250-300 రూపాయలకి విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. అలాగే నాన్ లోకల్ బ్రాండ్లు, సొంత బ్రాండ్లు మద్యం తయారు చేసినట్లు కూడా ఆరోపణలు రావడం జరిగింది. ఒక మద్యంలోనే దాదాపుగా 15,000 కోట్ల రూపాయల పైగా స్కామ్ జరిగినట్లు కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ కేసుని సిఐడి కూడా బదలాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరొక వైపు మద్యానికి సంబంధించి అసలు డిస్టిలరీ నుంచి ఎంత స్టాకు బయటకు వచ్చింది, ఆ స్టాకుని అధికారికంగా ఏ డిపోలకు ఎంత పంపించారు, అక్కడి నుంచి అమ్మకాలు ఎంత, కొనుగోళ్లు ఎంత అనే దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఇప్పటి వరకు వివరాలు కూడా ప్రభుత్వానికి రాలేదు. ఎవరు కూడా దీనికి సంబంధించి వివరాలు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మద్యం శాఖలో జరిగిన అవతవకలపై ముఖ్యమంత్రి అలాగే మంత్రి కొల్లు రవీంద్ర కూడా వివరాలు ఇవ్వట్లేదని అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో మద్యానికి సంబంధించి ప్రభుత్వ డిస్టిలరీలతో సంబంధం లేకుండానే వాసుదేవరెడ్డి సొంతంగా తనకు సంబంధించిన అనుమతుల ద్వారా కూడా మద్యం విక్రయించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనధికారికంగా మద్యం అమ్మకాలు చేసినట్లు కూడా సిఐడి అధికారులు గుర్తించారు. దీంట్లో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల పైగా కూడా సొంతంగా ఆయన జేబులోకి వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఆయన జేబులోకి వెళ్ళాలి, దీని వెనక ఉన్న కొంతమంది అప్పటి ప్రభుత్వ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నేతల ఖాతాలోకి వెళ్ళాయి అనే దానికి సంబంధించి సమగ్రమైన విచారణ కొనసాగుతూ ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన వెనక ఉండి నడిపించారని చెప్పి కూడా అప్పట్లో టీడీపీ నేతలు అయితే ఆరోపణల వర్షాన్ని గుప్పించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో వీటన్నిటిపై సమగ్రమైన విచారణ చేపడుతుంది. విచారణ చేస్తున్న క్రమంలోనే మద్యం ఇక్కడికి సంబంధించి సిఐడికి బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సిఐడి అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ ఎన్ని బ్రాండ్లు తయారు చేశారు, ఏ బ్రాండ్లు తయారు చేశారు, డిస్టిలరీల నుంచి ఎంత స్టాక్ వచ్చింది, సొంతంగా ఎంత తీసుకొచ్చారు, ఏ స్టాకుని ఎక్కడెక్కడికి ఎంతెంత పంపించారు, ఏం జరిగింది, మొత్తం ఎంత అమ్మకాలు జరిగినాయి ఏమిటి అనే దానికి సంబంధించి సిఐడి అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి సిఐడి అధికారులు ఆయన ఎప్పుడు అరెస్ట్ చూపిస్తారు, ఏం చేయబోతున్నారు అనేది అయితే క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 నెలల కాలంగా కూడా అజ్ఞాతంలో ఉన్న వాసుదేవరెడ్డి ఈ కేసులో ఏటుగా ఉన్నారు. అతని సిఐడి అధికారులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. కాబట్టి ఆయన చెప్పిన వివరాలను బట్టి కూడా మరికొంతమంది నేతలు ఈ కేసులో మనం ఏదైతే అనుకున్నామో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి కీలకమైన వ్యక్తుల పేర్లు చెప్తారా, లేకపోతే మొత్తం నేనే అని చెప్తాడా, లేకపోతే అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చేశానని చెప్తాడా అనే ఉత్కంఠ అయితే వైఎస్ఆర్సీపీ నేతల్లో ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంది. ప్రసూన. థ్యాంక్ యూ శివ.